ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు వరుణ్ ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. శంషాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలపై ఆరా తీస్తున్నారు. నగదు తరలింపు డంప్లో వరుణ్ ది కీలక పాత్రగా భావిస్తున్నారు. అతడి స్టేట్మెంట్ ను రికార్డు చేస్తున్నారు. విచారణ తర్వాత అరెస్టు చూపే అవకాశం ఉంది. ఈ కేసులో వరుణ్ స్టేట్మెంట్ కీలకం కానుంది. ఇప్పటికే ఫామ్ హౌస్ లో సీజ్ చేసిన నగదును విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు వరుణ్ ను ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. శంషాబాద్ సమీపంలోని ఫామ్ హౌస్ లో స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలపై ఆరా తీస్తున్నారు. నగదు తరలింపు డంప్లో వరుణ్ ది కీలక పాత్రగా భావిస్తున్నారు. అతడి స్టేట్మెంట్ ను రికార్డు చేస్తున్నారు. విచారణ తర్వాత అరెస్టు చూపే అవకాశం ఉంది. ఈ కేసులో వరుణ్ స్టేట్మెంట్ కీలకం కానుంది. ఎటికా లిక్కర్ స్కామ్ కేసులో వరుణ్ పాత్ర కీలకంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన విచారణ కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, ఈ విచారణ తర్వాత వరుణ్ ని అరెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పటి వరకు విచారణకు ఆయన సహకరిస్తున్నారా? లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఒక కీలక పరిణామంగా అయితే పట్టుబడిన నగదు విషయాన్ని అయితే చెప్పుకోవచ్చు. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 12 మంది నిందితుల్ని సిట్ అధికారులు అరెస్ట్ చేసినప్పటికీ కూడా అరెస్టు జరిగిన తర్వాత మాత్రమే నిందితులకు సంబంధించిన ఆస్తులు కానీ, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును కానీ 32 కోట్లకు పైగా అయితే సీజ్ చేస్తూ అటు ప్రభుత్వం కానీ న్యాయస్థానం నుంచి కూడా అనుమతులు వచ్చిన పరిస్థితి. అయితే కేసు విచారణ సందర్భంగా ఎంత పెద్ద ఎత్తున డబ్బు పట్టుబట్టడం అనేది ఇదే మొదటిసారి. కేసు విచారణ 4 నెలల నుంచి జరుగుతున్నప్పటికీ నగదు ఎక్కడా కూడా పట్టుబడని పరిస్థితి. గతంలో స్కామ్ జరిగింది. స్కామ్కి సంబంధించి డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత వేరువేరు వ్యక్తులకి, వేరువేరు ప్రాంతాల వాళ్ళకి ఆ డబ్బు మొత్తాన్ని, లిక్కర్ స్కామ్లో వచ్చిన ముడుపుల మొత్తాన్ని వేరువేరు మార్గాల్లో తరలించారని చెప్పినప్పటికీ కూడా వాటికి సంబంధించిన లిక్విడ్ క్యాష్ అనేది ఇవాళే పట్టుబట్టడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఈ డబ్బు మొత్తాన్ని 11 కోట్ల రూపాయలని సిట్ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్లో సీజ్ చేసిన తర్వాత నేరుగా విజయవాడ కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఈ కేసుకు సంబంధించిన నిందితుడు ఎవరైతే ఉన్నారో A40గా ఉన్న పురుషోత్తం వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ 11 కోట్లని కూడా సిట్ అధికారులు హైదరాబాద్లో సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ వరుణ్ ప్రధానంగా కూడా కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన టీంలో సభ్యుడు. ఇతను గతంలో ఒక సంస్థలో, అంటే ప్రైవేటు సంస్థలో పనిచేసే వ్యక్తిగా ఉన్నట్టుగా కూడా అధికారులు విచారణలో గుర్తించారు. మొదట కాఫీ షాప్లో ఉద్యోగిగా వరుణ్ పనిచేశాడు. అయితే టెక్నికల్గా అతనికి కొన్ని అంశాల మీద అవగాహన ఉండటంతో అతనికి లిక్కర్ స్కామ్లో ఈ డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో కీలక బాధ్యతలను ఇచ్చినట్టుగా కూడా ప్రస్తుతం సిట్ విచారణలో అధికారులు గుర్తించారు. కేసు నమోదైన తర్వాత వరుణ్ కూడా మిగతా కొంతమంది నిందితులతో పాటుగా వరుణ్ కూడా పరారయ్యాడు. దుబాయ్లో ఉన్నటువంటి UAE దగ్గరికి అతను 2025 ఫిబ్రవరి 9వ తారీఖున పరారైనట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే కేసు విచారణలో భాగంగా వీళ్ళందరినీ అరెస్టు చేయడానికి సంబంధించి సిట్ అధికారులు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో 9 మంది నిందితులు అటు బ్యాంకాక్ కానీ, ఇటు దుబాయ్ కానీ పరారైనట్టుగా గుర్తించిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా విదేశాల నుండి ఇక్కడికి తీసుకురావడానికి సంబంధించి కూడా ఒక మెమో పిటిషన్ను కూడా